హనుమాన్ విజయోత్సవం సందర్భంగా గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్రారంభమైన శోభయాత్ర ఘనంగా జరిగింది. శోభయాత్ర సాగే దారిలో భక్తులు అడుగడుగునా జననీనార్జనాలు పలికారు. జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ అంగరంగ వైభవంగా యాత్ర కొనసాగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి శోభాయాత్ర చివరి దశకు చేరుకుంది. గౌలిగూడ రామ్ మందిర్ నుండి ప్రారంభమైనటువంటి శోభాయాత్ర కోటి, నారాయణగూడ, శివం నగర్, కవాడిగూడ మీదుగా మహాకాళి టెంపుల్ మీదుగా ప్యాలెస్ మీదుగా అయితే కొద్దిసేపటి ఈ యాత్ర చూసే అవకాశం. ఆడబండు వీరాంజనేయ స్వామి దేవస్థానం వరకు మొత్తం 12 కిలోమీటర్ల మీద ఈ శోభాయాత్ర కూడా తాడబండు ప్రారంభమైన శోభాయాత్ర పెద్ద ఎత్తున భక్తుల మధ్య, వేలాది మంది భక్తుల మధ్య అయితే ఈ శోభాయాత్ర మొత్తం బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని అయితే నడిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత 2024 నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ శోభాయాత్ర అయితే పండుగగా అయితే కనిపిస్తుంది. మొత్తం కాషాయమయం అయిపోయిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మొత్తం 12 కిలోమీటర్ల పాటు ఈ శోభాయాత్రలో బంధువులు అయితే పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అడుగడుగున పోలీసుల బందోబస్తుతో కూడా ఈ శోభాయాత్ర అయితే కొనసాగించుకోవచ్చు. మొత్తం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 కిలోమీటర్లు, అదేవిధంగా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కూడా 2 కిలోమీటర్ల పాటు అయితే ఈ శోభాయాత్ర మొత్తంగా ఎటువంటి అవాంఛనీయ జరగకుండా మాత్రం పోలీసుల భారీ బందోబస్తు నడుమ అయితే ఈ శోభాయాత్ర అయితే కొనసాగించుకోవచ్చు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఈ శోభాయాత్ర అయితే కొనసాగించుకోవచ్చు. మొత్తం అయితే ఇప్పటికే లేట్ అయిన క్రమంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు దాదాపు 3,000 మంది ఎత్తున అదేవిధంగా ఈ బజరంగ్ దళ్ కార్యక్రమం మొత్తం దారి పొడుగునా కూడా వచ్చే భక్తులందరూ కూడా ఈ గౌలిగూడ ఈ శోభాయాత్ర దారి పొడుగునా సిచ్యువేషన్ భారీ బందోబస్తు అయితే మనతో పాటు మాట్లాడేందుకు బజరంగ్ దళ్ కార్యకర్తలు శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా కొనసాగుతుంది యాత్ర? ఎలా కొనసాగుతుంది యాత్ర? చాలా దివ్యంగా భవ్యంగా జరుగుతుంది. ఆనంద ఉత్సాహాలతో యువత కేరింత లేస్తూ లక్షలాదిగా వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఇంకా చూస్తున్నారు మీరు, ఇప్పటికి కూడా యువతలో జోష్ తగ్గలేదు. ఇది బజరంగ్ దళ్ సత్తా. పోలీసులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? పోలీసుల నుంచి మాకు ఎలాంటి ఆటంకాలు లేవు. వాళ్ళు మేము ఇచ్చిన ప్రాబ్లమ్స్ ని కూడా వాళ్ళు ఇయర్ సాల్వ్ చేయడం జరిగింది. ఫుల్ కోఆపరేషన్ చేస్తున్నారు. ఎన్ని గంటల వరకు మూసే అవకాశం కనిపిస్తుంది యాత్ర? ఇంకొక 2 hours లో యాత్ర ముగుస్తుంది. చూసుకోవచ్చు కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా హిందూ బంధువులతో పాటు బజరంగ్ దళ్ కార్యక్రమాలు వివిధ రకాల రూపాలతో కూడా పెద్ద ఎత్తున విగ్రహాలన్నింటినీ కూడా తీసుకొచ్చి భారీ పొడవునా కూడా ఇక్కడ భారీ జనాదరణ అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం ఆయా ఏ కాలనీల గుండా అయితే ఇవి హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతుంది. ఆ కాలనీల గుండా కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారు. ఆ ప్రజలు పాల్గొని వచ్చిపోయే భక్తులకు కూడా వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, అదేవిధంగా మొత్తం ఎవరైతే ఉన్నారో కాలనీ సంఘాలు కావచ్చు కూడా ఇక్కడ వచ్చిపోయే భక్తులందరికీ కూడా భారీగా ప్రసాదాలు కూడా పంపిస్తున్న మొత్తం జ్యూస్తో పాటు పండుగ కూడా మధ్యాహ్నం నుంచి కూడా ప్రతి ఒక్క కేంద్రంలో కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ క్లియర్గా కూడా చూసుకోవచ్చు. మొత్తం పెద్ద ఎత్తున కూడా భారీ జనాలు మొత్తం రోడ్డు కూడా భారీగా కూడా జనాలు అయితే మొత్తం 12 కిలోమీటర్ల పాటు అయితే శోభాయాత్ర కొనసాగుతుంది. మొత్తం ముగింపు దశకు అయితే చేరుకుంది. ప్రస్తుతం మాత్రం శోభాయాత్ర అయితే దిగ్విజయంగా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం ఈ శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. మరికొద్ది ఇప్పటికే ప్యారడైస్ బోయినపల్లి తాడబండు వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద అయితే యాత్ర నడుస్తుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద యాత్ర కూడా చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ యాత్రకైతే తరలి వస్తుంది. మనం గత రోజుల క్రితమే చూసాం, శ్రీరామనవమి యాత్ర కూడా ఎంతో అంగరంగ వైభవంగా అయితే కొనసాగింది. అదేవిధంగా కూడా ఏదైతే హనుమాన్ విజయోత్సవ వీర హనుమాన్ విజయయాత్ర పేరుతో కూడా ఈ యాత్ర అయితే కొనసాగుతుంది. ప్రతి ఏటా కూడా ఈ యాత్ర కొనసాగిస్తారు. మొత్తం యాత్రకు సంబంధించి కూడా పూర్తిగా మరికొద్ది సేపట్లో యాత్ర ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే భారీ బందోబస్తు వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు అయితే యాత్ర కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో అరుణ్, SMTV, హైదరాబాద్.